మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. పైగా వినాయకుడితో పాటు పత్రిని మొత్తం కలుపుతాం. ఆ పత్రి కూడా ఇప్పుడు మోసపు పత్రి అమ్మ. ఇప్పుడు బయట కొనుక్కుంటున్నారు. కొనుక్కుని రాకూడదు, మనం వెళ్ళాలి. వెళ్ళి దానికి సంబంధించినటువంటివి తీసుకుని రావాలి. సేకరించి తీసుకువచ్చింది కనీసం 2 అయినా సరే తీసుకుని వచ్చి అవి అప్పచెప్పినా సరే స్వామి సంతుష్టుడు అవుతాడు. వాస్తవమైన పత్రి 2 అయినా చాలు, 2 అయినా లేకపోయినా అవకాశం లేనప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు ఏకవింశతి పత్ర పూజ అని ఉంది. ఆ పత్రాలు ఉన్నాయి, వాటి ఫలితాలు ముందు మాచీ పత్రం సమర్పయామి అని అంటూ ఉంటాం. అసలు ఇవి వాటి వల్ల ప్రయోగాలు ఇంతకు మీరు అడిగారు, దాని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద. కరపత్రం కూడా మీకు ఇస్తాను, ఇది వేసిందే నేను. ముందుగా మాచీపత్రం పూజయామి. మాచీపత్రం అంటే ఈ దవనం, మాచిపత్రి అంటారు దవనం, పూలల్లో మనం చూస్తుంటాం. ఆ దవనాన్ని ఇది చేయటం వల్ల ఆస్తమా నియంత్రణ. దవనాన్ని మనం పక్కన ఉంచుకున్నట్లేదు. నిజంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. శ్వాసకోశ ఇబ్బందులు కలిగినప్పుడు ఆ దవనాన్ని ఒక పేపర్ పరిచి దవనం కొద్దిగా తీసుకుని పక్కన వేస్తే ఆస్తమా నివారణ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన విషయం. నెక్స్ట్ బృహతీ పత్రం. బృహతీ పత్రం అంటే నేల మునగాకుని బృహతీ పత్రం అంటారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సంతానం లేని వారికి నేల మునగ వేరుతో వైద్యం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా సంతానం ఆలస్యం అవుతుంటే వెంటనే గర్భిణి అవ్వటం ఖాయం. దానిలో అన్నమాట అది వైద్యపరంగా. అలాగే బిల్వపత్రం అంటే మారేడాకు, మీకు తెలిసినటువంటి ఆ మారేడాకు వల్ల 1, 2 చర్మరోగ నివృత్తి. ఆ బిల్వాల్లో అనేక బిలాలు ఉంటాయి. సహజంగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలే కాకుండా 5 దళాలు, 7 దళాలు, 9 దళాలు, 11 దళాలు కూడా మా ఇంటిలో వస్తూ ఉంటాయి. శ్రీశైలం అడవి ప్రాంతంలో ఉంటాయి. నేను మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు మా ఇంట్లో 3 మొక్కలు మడిచాయి. అప్పుడప్పుడు 5 దళాలు, 6 దళాలు, 7 దళాలు, 9 దళాలు కూడా వచ్చిన సందర్భాలు ఎప్పుడో వస్తాయి. ఆ మారేడు ఒక రకంగా కాదమ్మా. ముఖ్యంగా పంటి సమస్యలు, డెంటల్ సమస్యలు అంటారు సరే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏమంటారు? బ్రష్ ఇలా అనొద్దు, ఇలా అనండి, అలాగే ఇలాగే అనండి, గట్టిగా రుద్దద్దు, నెమ్మదిగా బ్రష్ చేయండి, 3 నెలలకి బ్రష్ మార్చండి అని వాళ్ళు సూచిస్తారు. అసలు మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి మార్గం ఆయుర్వేద మార్గంలో అసలు 3 నెలలు ఏమిటి? ఏ రోజు బ్రష్ ఆ రోజే. ఒకటి ఉత్తరేణి పుల్ల అలా అంటాం. తర్వాత మారేడు, ప్రప్రథమే మారేడు పుల్లని, ఇంత పుల్లని తీసుకుని మీరు దంతాలతో గట్టిగా నవిలారనుకోండి, అది కుంచిలాగా ఒక బ్రష్ లాగా మారుతుంది. దాంతో మనం పళ్ళు తోముకోవటం ఈజీ. పళ్ళ గ్యాప్లో ఉన్నటువంటివి కూడా వచ్చేస్తాయి. ఆ నవలగా దాని గమ్ ఉంటుంది. ఆ గమ్ ఏమో చక్క ఇప్పుడు గమ్ము లేని కారణం చేత చిగుళ్ళ వ్యాధి మొదలైనటువంటి ఆ రూట్స్ చర్మ వ్యాధి అదంతా కూడా తరిగిపోతుంది. వాడికి కావాల్సినంత గమ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే గమ్ వచ్చిందో దవడలు గట్టి పడతాయి. తర్వాత దాన్నే మధ్యలోకి తీర్చేసేసి 4 బద్దలా గీసి, పూర్వం అలాగే చేసేవారమ్మా. మీ తాతగారు కావచ్చు, సరే మీ నాన్నగారు, అది వేపుల్ల. అదే అసలు ప్రథమంగా చెప్పింది ఉత్తరేణి, ఈ బిల్వం, మారేడుపై ఇది గమ్మ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మొహం పుల్ల, వేప తర్వాత మొహం పుల్ల అని ప్రత్యేకంగా ఉంటుంది. మొహం పుల్ల అంటే పల్లెటూరులో లభ్యమవుతుందమ్మా, దాన్ని మొహం పుల్ల అంటారు. దాన్ని కూడా అలాగే సేమ్, ఏ రోజు బ్రష్ ఆ రోజే, ఏ రోజు టన్ క్లీన్ ఆ రోజే. పైగా అది ప్రకృతి సంబంధమైంది. ఇలాగే ఎప్పుడైతే మీరు మారేడు కావచ్చు, వేప కావచ్చు, ఇలా దోవడం సాధ్యం కాదు, ఇలాగే అనాలి. దానివల్ల ఏమిటంటే అమ్మా, కనీసం తేలు పాము కుట్టినా సరే విషం ఎక్కదు. తేలు జరి ఈ పుల్లలతో, దంతధావన వల్ల కాదు, ఈ పుల్లలతో మారేడు, వేప, ఈ పుల్లలతో ఆ వేప మింగుతాం, కొద్దిగా మనం తెలియకుండానే మింగేస్తాం. అది వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతుంది. తద్వారా చిన్న చిన్న క్రిములు అంటే తేలు జర్రి విషయం కూడా ఎక్కనీయకుండా చేస్తుంది. ఇది నా స్వానుభవం. ఎలాగంటే మా ఇదివరకు పూరీలు ఉండేది, తాటాకులు
గుచ్చేవారు అనమాట, తాటాకుతో వేసేవారు, అల్లేవారు అనమాట ఇళ్ళు. సందర్భంలో తాటి జర్రి కప్పేటువంటి వ్యక్తికి కుట్టింది. నేను చూస్తూ ఉన్నా, తాత జర్రి కుట్టింది, పెద్ద జర్రి అని దాన్ని చంపేయకుండా చూస్తున్నా అంటే ఇదేం చేస్తుంది అబ్బాయి గారు నన్ను, నేను రోజు వేప పూలతో మొహం కడుగుతా, వేపరసం తాగుతా, నన్ను ఏం చేయదను. ఆశ్చర్యం వేసిందమ్మా, ఎంత ధీమాగా చెప్పారో చూడండి. ధీమాగా పగడ్బందీగా నన్ను ఏం చేయదండి అన్నారు. అంతే, ఏం కాలేదు. ఆ తర్వాత అది నేను నోట్ చేసుకున్నా, దాని మీద ఎంతో పరిశ్రమ చేశా, పరిశోధన చేశా. తద్వారా పాము విషయంలో కూడా ఎక్కకుండా ఉండే విధానాన్ని కూడా నేను అవలంబిస్తూ ఉన్నా. అలాంటిది ఉంది ఈ బిల్వపత్రం గురించి. తర్వాత దూర్వాయుగ్మం, గరిక. అసలు మీరు గరికతో పచ్చడి చేసుకుని తినండి. మీరు తోటకూర ఇది చేస్తుంటారు, గోంగూర పచ్చడి తినే ఉంటారు. మీరు గరికను కూడా సరదాగా గరికి తీసుకోండి. మీరు మిక్సీ పెడతారో రోట్లో అయితే మంచిదండి, రోటి పచ్చడిలాగా. దానిలోనే మీరు ఉల్లిపాయ ఉపయోగిస్తారు కాబట్టి ఉల్లిపాయ అది చేసుకోవచ్చు. మీరు గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తారో గరికి, అంటే వినాయకుడు పూజ చేసే గరితుండే, అది చేసుకు చూడండి ఎంత రుచిగా ఉంటుందో. మీరే చెప్పండి గురువుగారు, మీరు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఒక ట్రైల్ వేయండి మీ ఇంట్లో వారి మీద, ట్రై చేయాలి. అలాగే దానివల్ల చాలా చాలా ఉపయోగం ఉన్నాయి. అలాగే దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. దీనివల్ల ఈ ఉమ్మెత్త వల్ల కీళ్ళ రోగాలు, ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలగా అయితే పెద్దవాళ్ళ దాకా కీళ్ళ రోగాలు వస్తున్నాయి, వాత రోగాలు వస్తున్నాయి. ఈ కీళ్ళ రోగాలన్నిటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి దీన్ని ఉపయోగించడం వల్ల కలుగుతుంది. తర్వాత అపామార్గ పత్రం, ఉత్తరేణి. ఇది కడుపులో ఉన్నటువంటి నుసి పురుగుల నివారణకి, అలాగే దంత పటుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే తులసి పత్రం, ఈ తులసి కూడా కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పూజించాలి, కానీ వినాయకుడికి మిగతా రోజుల్లో పూజించకూడదు. ఇది గొంతు సంబంధించిన వ్యాధులకి బాగా ఉపయోగపడుతుందమ్మా. అందుకనే కాస్త మనం దగ్గు పడిసం వచ్చిన తులసాకు దానిలో వేసుకుని తాగరా అంటుంటారు పెద్దవాళ్ళు, దానికి గల కారణం అదే. తర్వాత చూతపత్రం అంటే మామిడి. ఇది కూడా చాలా చాలా నోటి పూతల్ని, మీకు నోటి పూత పూసింది, ఏదో పక్కన చిన్న లాంటి పుండు అవుతుంది ఒక్కోసారి, దాన్ని జామాకు కానీ జామాకుతో పాటు ఈ మామిడాకు లేత చిగుళ్ళు చప్పరిస్తే ఆ నోటి పూత అంటూ మాయమైపోతుంది. అది నెక్స్ట్ కరవీర పత్రం అంటే ఎర్రగన్నేరండి, శిరోజాల రక్షణకి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విష్ణుక్రాంత పత్రం అంటే పొద్దుతిరుగుడు, ఇది చర్మ సౌందర్యం, జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది. దాడిమి ఫలం అంటే దానిమ్మ, అది వాంతులు విరోచనాలు బాగా అవుతున్నాయి అనుకోండి, మీరు ఓమికైండ్ ఏదో వేసుకుంటూ ఉంటారు, ఏదో కాస్త వికారంగా ఉంటాయి, దానిమ్మకు చప్పరించి దానిమ్మ గింజలు 2 తినండి, వెంటనే కంట్రోల్ అయిపోతుంది. చిన్న చిన్న టెక్నిక్స్. అది ముదిరి పడితే అప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలాగో వెళ్ళాలి. ఇది ఓమికైన్ లాంటి మందు నేను చెప్తున్నాను అనమాట. దానిమ్మ ఆకులు కానీ దానిమ్మ గింజలు నోట్లో వేసుకుని చక్కగా చప్పరిస్తే వెంటనే వాంతులు కవర్ అయిపోతాయి. అలాగే దేవదారు పత్రం, అలాగే మరువక పత్రం అంటే మరువం అంటారు, ఏది స్త్రీలు మల్లెపూలలోని వాటిలో కనకాంబరాల మధ్యలో మరువు సుగంధం వస్తుంది అన్నమాట. దానివల్ల కూడా జ్ఞాపక శక్తి, ఈ పంటి నొప్పి బాధలు ఇవి నివారణ అవుతాయి. తర్వాత సింధువార పత్రం అంటే వావిలాకు, ఈ పంటి నొప్పికి దివ్య ఔషధం అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత పెయిన్ కిల్లర్ మనకి ఇస్తారు, అదే పెయిన్ కిల్లర్ న్యాచురల్గా దీనిలో ఉంటుంది. ఇది వాడినట్లయితే పంటి నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. మామూలు ఉన్నటివి బాగా డ్యామేజ్ అయినవని నేను చెప్పట్లా, స్మాల్గా కొద్దిగా డ్యామేజ్ అయినవి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సింధువార పత్రం ఇది వావిలాకు, ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జాజి పువ్వు, సన్నజాజి అంటారు సార్, ముఖ్యంగా తలనొప్పి నివారణకి సన్నజాజి ఆయిల్ కూడా లభ్యమవుతుంది ఇప్పుడు, తలనొప్పికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే శమీపత్రం అంటే జమ్మి, ఈ జమ్మి ఆకుల వల్ల వెంట్రుకల్ని నల్లబరుస్తుంది, నోటి దుర్వాసన నివారణ చెందుతుంది. దీని గింజల చూర్ణం పాలతో తాగితే సంతానలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ సంతానలేమి సమస్యలను పోగొట్టి వాళ్ళలో ఆ దోషాలని నివృత్తి చేస్తుంది. జమ్మి ఆకు, జమ్మి గింజలు. తర్వాత అశ్వత్థ పత్రం, దీన్నే రావి అంటారు. కంటి సంబంధించిన వ్యాధులన్నిటినీ కూడా కాకుండా 94 రకాల వ్యాధుల్ని నివారణ చేస్తుంది. అలాగే అర్జున పత్రం, తెల్ల మద్ది అంటారు. ఈ తెల్ల మద్ది గుండె ఈ మధ్యన పిల్లలకి బాగా వస్తుంది, 40-45 వాళ్ళకే, చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయండి. మరి ఏ ప్రభావం ఏమిటో వాళ్ళు ముఖ్యంగా
ఈ అర్జున పత్రం తెల్ల మద్దిని ఉపయోగించినట్లయితే గుండె చాలా దృఢంగా ఉంటుంది. కొంతమంది గుండె కొట్టుకుంటూ ఉంది, స్పీడ్గా కొట్టుకుంటుంది, వాళ్ళకి అవన్నీ కూడా నివారణ అవుతాయి. చివరిలో అర్కపత్రం అంటే జిల్లేడు, ఇది కూడా 64 వ్యాధులకి నివారణ కావిస్తుంది. ఈ పత్రాలు తప్ప మిగతా ఏ రొట్ట వేయకూడదు. ఇలా రొట్ట అంటున్నారని అన్నిదా భావించవద్దు, మిగతావన్నీ మా దృష్టిలో రొట్టే. ఈ 21 పత్రాలతో పూజ చేస్తే మీరు 3 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, 9 రాత్రులు మాత్రం చెప్పబడింది. నవరాత్ర దీక్ష 9 రాత్రులు చేసి దాన్ని నీళ్ళల్లో కలపండి. మట్టి విగ్రహాన్నే పూజించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలిని, దేశోజం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, అపుత్రా పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణా, అధనాశతనా సంతు జీవంతు శరదాం జధం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు. దేవస్థ